నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి మరియు టంగుటూరి సీనయ్య. అలాగే గతంలో గత 5 ఏళ్లలో కాలువలు చాలా అధ్వానంగా ఉన్నాయి. ప్రజల ఆరోగ్య దృష్ట్యా మా బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆ కాలువలను ఆయన వీలైతే అంటే సొంత నిధులు కూడా పెట్టడానికి కూడా రెడీ అయినా అటువంటి జనార్దన్ రెడ్డి గారు ఆ కాలువలను ప్రజల సంక్షేమం కోసం నీట్గా చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం ఈ 2-3 రోజుల్లో చూసుకుంటే దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి ప్రసిద్ధమైనటువంటి దేవాలయం తిరుపతి. అటువంటి తిరుపతిలో లడ్డూ మీద కూడా వాళ్ళు 320 రూపాయలకు ఎటువంటి నెయ్యి వస్తుంది. 320 రూపాయలకు టెండర్ పాడి నెయ్యి ధర తక్కువ అని చెప్పి దాంట్లో మాంసకృతులు కూడా ఉన్నాయి. దాంట్లో అది అందరికీ తెలిసింది. వాళ్ళు దోచుకునేదేదో పక్కన మస్తుగా దోచుకుంటున్నారు. దేవాలయం బట్టి దోచుకొని హిందూ మతానికి కానీ ప్రజలందరికీ కానీ కూడా చాలా ప్రతిష్ట తెచ్చారు. కాబట్టి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న విజయవాడలో వరదలు వచ్చాయి. బీసీ జనార్దన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉండి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి విజయవాడలో వరద బాధితుల కోసం వారు ఫీల్డ్లో దిగి ఆ బుద్ధలోకి ఆ ఫ్లడ్స్లోకి దిగి ప్రజలకు సాయం చేశారు విజయవాడలో. మరి నువ్వేం చేసినావు? నువ్వు విజయవాడ పోతున్నావు, అది మన ప్రజలతో తెలుసు. ఎందుకు పోతున్నావు తెలుసు. ఆయన ప్రజాసేవ కోసం విజయవాడలో ఉంటే నువ్వెందుకు పోతున్నావు విజయవాడకు? నీ కొడుకు బెయిల్ కోసం పోతున్నావు. బనగానపల్లె నియోజకవర్గంలో ప్రజా సమస్యల కంటే నీ కొడుకును కాపాడుకునే కార్యక్రమం నీకు ఎక్కువగా ఉంది. మరి ఎట్లుందంటే నీ 100 రోజుల్లో నీ కార్యకర్తలు ఏమో వాళ్ళు చేసిన పాత కార్యక్రమాలు పాత పాపాలన్నింటికీ జైలుకి వెళ్తున్నారు. మరి నీ కొడుకు కోసం బెయిల్ అంటే కార్యకర్తలకు జైలు, నీ కొడుకు బెయిలా? ఇది ఎక్కడి న్యాయం? మీరే చెప్పాలి కాసనవాడి కాదు. అందరికీ నమస్కారం. నిన్న సాక్షి పత్రికలో హామీలు నీటి బుడగలు అనే ఒక సరే ఓకే వాస్తవమే. ఏమని రాసినారు? ఇంటి కళ అంటే ఇంటి 100 రోజుల్లోనే స్థలము ఇండ్లు ఇవ్వాలంటే మీరు మీ గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో బనగానపల్లెలో ఇళ్ళ స్థలాలు కానీ ఇళ్ళ నిర్మాణానికి కానీ హౌసింగ్ దానికి కానీ ఎన్ని రోజులకు ఇచ్చినారు? గెలిచిన వెంటనే ఇచ్చినారా? ఇవ్వలేదు కదా. ఇప్పుడు మేము గెలిచి 100 రోజులు అయింది. 100 రోజుల్లోనే మీరు నీటి ఇళ్ళ స్థలాలు ఇల్లు కట్టడానికి పేదలకు అని చెప్పినారు. సరే, గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే కాటేశ్వర నాగిరెడ్డి గారు 3,000 మందికి ఇంటి పట్టాలు ఇచ్చినామని అంటున్నారు. దాన్ని కోర్టుకు మన మినిస్టర్ గారు జగన్నాథన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేశారని చెప్తున్నారు. ఓకే, మీరు అది కరెక్ట్ నిజమైన ప్రదేశాల్లో మీరు ఇచ్చిండే ఎందుకు కోర్టు అంగీకరిస్తుంది? అందరికీ నమస్కారం. నిన్నటి దినమున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొంత పత్రిక సాక్షి పత్రికలో కొన్ని కథనాలు రాయడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, మా పేద నాయకుడు మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారి గురించి కొన్ని కథనాలు రాయడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం కాదా? ఈ 100 రోజుల్లో ఏం చేయలేదో, ఈ 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి ఉత్త నీటి మాటలు, గాలి మాటలు చెప్పేటివన్నీ ఉత్త మాటలు మాకు తప్ప పని ఉండదని చెప్పి సాక్షి పత్రికలో రాయడం జరిగింది. సరే, 100 రోజులు అయింది అంటే ఈ 100 రోజులలో నిరుద్యోగులకు మెగా డిఎస్సి ప్రకటించిన ఘనత కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారికే దక్కారు. అదేవిధంగా 1వ తేదీ జీతాలు మీ మాదిరిగా 15వ తేదీ 16వ తేదీ జీతాలు ఇవ్వడం లేదు. మా చంద్రబాబు నాయుడు గారు 1వ తేదీ జీతాలు ఇస్తున్నారు. అదేవిధంగా దేశ చరిత్రలో 7,000 పెంచి పింఛను 1వ తేదీ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి నెల